కలిపి ఇప్పుడు తెలుగులో అయితే మనం ఏమంటాము ఒక Point లైన్ బిందు గీయొచ్చు. అంటాము. ఒక పాయింట్ బిందు అంటాం. ఆ బిందువులన్నిటినీ కలిపితే ఏమొస్తుంది మనకి? ఇప్పుడు దీన్ని బిందు అనుకున్నాం అనుకోండి, నేను ఇవన్నిటిని ఇట్లా రాసాను, ఇలా పెట్టాను, ఏమొచ్చింది? We can draw a line. అలాగే దీన్ని means if you are joining the points you can make a line. Yes, Yes, ma'am. yes ma'am. Now tell me, so this is a line, right? Okay, so I have not taken any arrow marks here. Okay, so just I have joined the points. So which dimension it has? Means how many dimensions are there for a line? దీనికి ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి? ఈ గీత అని చెప్పారు కదా, రేఖకి ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? A straight line. Saivir is saying that it has one dimension. Very good, Saivir. It has Yes, only ma'am. one dimension. Okay, so దీనికి ఒకటే డైరెక్షన్ ఉంది, సారీ ఒకటే డైమెన్షన్ ఉంది. అంటే మనం ఇలా డ్రా చేసుకోవచ్చు, లేదంటే మనం ఒక లైన్ ని ఇట్లా కూడా డ్రా చేసుకోవచ్చు కదా. చూడండి ఒకసారి, ఒక లైన్ ని ఇట్లా డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కూడా డ్రా చేసుకోవచ్చు. It has only one dimension. So if you are joining the points, okay, so a point has no dimensions, a line has one dimension. Okay na? So here once you observe, you can measure the length of the line. Yes or no? Yes, ma'am. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ లైన్ ఉంది కదా, సో నేను ఇక్కడ గీసిన ఎవరిదమ్మా చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి, కొంచెం మ్యూట్ చేసుకోండి ఎవరు. సో ఇక్కడ ఒక పర్టికులర్ లైన్ నేను డ్రా చేసినప్పుడు దీని యొక్క లెంత్ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చా? మీరు కొలవచ్చా దాన్ని? కొలవచ్చు. దాన్ని ఏమంటున్నాం మరి? ఆ మెజర్మెంట్ ఏమంటున్నాం? లెంత్ అంటున్నాం. Length. పొడవు. ఓకే, ఒక రేఖ యొక్క పొడవు అంటున్నాం దాన్ని. ఓకే, సో ఇదే లైన్ ని మనం ఇంతవరకు అయితే ఇలా డ్రా చేసాం, వన్ డైమెన్షన్ అని చెప్పాం కదా. సో ఒక్కసారి చూడండి, మామూలుగా అయితే మనం ఒక లైన్ ఆరో మార్క్స్ పెట్టి చూపించినప్పుడు మనం ఇలా డ్రా చేస్తాం. ఓకే, సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎ లైన్, రైట్? So you this line either up side and also for the down side. Once you observe here, so I can extend the line. See, I can extend this line. Yes, ma'am. Yes, you can extend this side also. Yes, you can extend this line either upside and downside. Okay, suppose instead of drawing that line in a vertical way, if you are extending horizontally, if you are drawing a line horizontally, then you can extend this line either left side or right side. Yes or no? Yes, ma'am. So because it has only one length, one dimension, అయితే ఒక సైడ్ మీరు దీన్ని ఎక్స్టెండ్ చేయగలుగుతున్నారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందు మనం ఒక బిల్డింగ్స్ డ్రా చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ ఈ లైన్స్ డ్రా చేసుకోవాలా, డ్రా చేసుకోవద్దా? కంపల్సరీ డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇన్ ద సేమ్ వే సపోజ్ ఇఫ్ I have joined the lines like this. Okay, just a minute. ఇప్పుడు నేను తీసుకున్న లైన్స్ కి ఆరో మార్క్స్ ఉన్నాయండి, మీరు పర్టికులర్ గా గమనించండి. ఇక్కడ ఆరో మార్క్స్ ఉన్నాయి, వీటిని ఎక్స్టెండ్ చేయొచ్చు మనం. ఇంకా లైన్ ని, ఆ రేఖని పొడిగించవచ్చు మనం. దీన్ని సరళ రేఖ అని కూడా అంటారు. రేఖని ఎప్పుడైనా పొడిగించవచ్చు. సో ఇందులో నుంచి ఒక కొంత భాగాన్ని, ఏదైనా ఒక లైన్ నుంచి
కొంత భాగాన్ని మీన్స్ ఇఫ్ వీఆర్ టేకింగ్ ఎ పార్ట్ ఆఫ్ లైన్, సపోజ్ నాకు ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, నాకు ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ వరకే కావాలి, మీన్స్ కొంచెం పార్ట్ కావాలి. సో ఇక్కడ నుంచి ఇటు తీసుకున్నప్పుడు మనకు ఆరో మార్క్స్ ఉంటాయి మధ్యలో, అంటే ఒక లైన్ నుంచి కొంత భాగాన్ని తీసుకున్నప్పుడు మనకు ఆరో మార్క్స్ వస్తాయా? రావు. దాన్ని ఏమంటారంటే లైన్ సెగ్మెంట్ అంటారు. అంటే ఒక సెగ్మెంట్ మీన్స్ సమ్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ లైన్ యు ఆర్ టేకింగ్, సో దట్ ఈస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. వాట్ ఇస్ దట్? లైన్ సెగ్మెంట్. కొంత భాగాన్ని మనం తీసుకున్నప్పుడు దాన్ని లైన్ సెగ్మెంట్ అంటామండి. ఓకే, లైన్ సెగ్మెంట్ ఈజ్ ఆల్సో ఏ వన్ డైమెన్షనల్ ఫిగర్. ఓకే, సో ఇప్పుడు ఈ లైన్స్ నుంచే కొంత భాగాన్ని తీసుకొని నేను డ్రా చేస్తాను. ఈ లైన్ సెగ్మెంట్స్ యూజ్ చేస్తూ నేను ఇలా డ్రా చేసుకుంటున్నా నాకు కావాల్సిన ఒక ఆకారాన్ని. ఓకే, సో ఈ లైన్ సెగ్మెంట్ అన్నిటిని నేను ఇలా జాయిన్ చేశానండి. ఇంకొక లైన్ సెగ్మెంట్ దీనికి క్లోజ్డ్ ఫిగర్ గా తీసుకుంటాను. ఓకే, ఇంకొక లైన్ సెగ్మెంట్, 4 లైన్ సెగ్మెంట్స్ యూజ్ చేసి నేను ఇక్కడ ఒక షేప్ డ్రా చేసుకున్నాను. ఒక ఆకారం మనకి లైన్ సెగ్మెంట్స్ తీసుకొని నేను ఒక ఆకారాన్ని డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనకు ఒక షేప్ వచ్చింది కదా. 2 dimensions. మీరు ఇంతవరకు ఇట్లాంటి ఆకారాన్ని చూసారా ఎప్పుడైనా? మరి చెప్పట్లేదు ఎవరు? చూడండి, ఇది ఏంటంటే దీర్ఘ చతురస్రం అంటాం మనం తెలుగులో. So it is a rectangle shape. Now tell me, what are the dimensions of a rectangle shape? 2 dimensions, teacher. 2 dimension, teacher. What are the dimensions? 2 dimension, teacher. Yes, okay. What are the dimensions? Length and breadth. మితులేంటి? వాటి మితులు పొడవు మరియు వెడల్పు. ఒక దీర్ఘ చతురస్రానికి పొడవు మరియు వెడల్పులు ఉంటాయి. మీన్స్ ఏ రెక్టాంగిల్ కంటైన్స్ లెంత్ అండ్ బ్రెడ్త్. ఓకే, ఈ 2 డైమెన్షనల్ ఫిగర్స్ లో మనకి రెక్టాంగిల్, స్క్వేర్, ట్రయాంగిల్ కూడా వస్తుందండి. సో దీస్ ఆర్ ద 2 డైమెన్షనల్. మనకి దీర్ఘ చతురస్రము, త్రిభుజము, చతురస్రము, ఇవి మనకి 2 డైమెన్షనల్ ఫిగర్స్. వీటికి 2 మితులు ఉంటాయి. సో అలాగే ఇంతకు ముందు సాయివీర్ చెప్పినట్టుగా ఇంకొక మితిని మనం యాడ్ చేసాం అనుకోండి, ఇంకొక డైమెన్షన్ యాడ్ చేసాం మనం. సో అప్పుడు అది ఏమవుతుంది? ఇఫ్ ఏ ఫిగర్ హ్యాస్ 3 డైమెన్షనల్. సో ఇప్పుడు చెప్పండి, 3 డైమెన్షనల్ లో మీకు ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసు. చెప్పు సుల్కా. క్యూబ్, క్యూబాయిడ్, క్యూబాయిడ్, కోన్, సిలిండర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం? పెంటాగాన్. షేప్ తీసుకుంటాను. సో ఓకే, నేను ఒక పర్టికులర్ షేప్ తీసుకున్నాను, స్క్వేర్ తీసుకున్నాను. సో దీనికి మళ్ళీ నేను ఇంకొక షేప్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ దీనికి లైన్స్ నేను డ్రా చేసుకుంటాను. లైన్స్ జాయిన్ చేయాలి. ఓకే, లైన్ వీటి యొక్క ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఇది క్యూబాయిడ్ అవుతుంది. జాయిన్ చేస్తున్నాను. క్యూబాయిడ్. ఓకే, కార్నర్స్ జాయిన్ చేసుకుంటాను. క్యూబ్. ఓకే, ఇక్కడ నేను చెప్పాల్సింది. ఓకే, క్యూబ్ ఇస్ కరెక్ట్. క్యూబ్ ఇస్ కరెక్ట్.
ఓకే, ఓకే. నేను ఇక్కడ ఓన్లీ త్రీ లైన్ సెగ్మెంటే డ్రా చేశాను అనుకోకండి. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మనకి ఇంకొక లైన్ కూడా ఉంటుంది. అంటే అది మనకి కనిపించట్లేదు ఇప్పుడు ఈ షేప్ లో తీసుకునేసరికి. వేరే వ్యూలో చూస్తే కనిపిస్తుంది. బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు మనకు కనిపిస్తుంది. బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మనం ఒక లైన్ డ్రా చేస్తాం అక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక 3 డైమెన్షనల్ ఫిగర్, అవునా? సో వాట్ ఆర్ ద డైమెన్షన్స్ ఇట్ హ్యాస్? లెంత్, బ్రెడ్త్, హైట్. పొడవు, వెడల్పు, ఎత్తు. పొడవు, వెడల్పు, ఎత్తు. ఓకే, పొడవు, వెడల్పు, ఎత్తు. ఈ వీటికి ఈ యొక్క 3D షేప్స్ కి మనకి ఏముంటాయి? పొడవు, వెడల్పు, ఎత్తు ఉంటాయి. ఓకే, సపోజ్ ఇందులో నుంచి ఈ పొడవు, వెడల్పు, ఎత్తు నుంచి మనం హైట్ ని రిమూవ్ చేసాం అనుకోండి, హైట్ ఏమొస్తుంది మనకి? 2 డైమెన్షనల్ వస్తుంది. సో ఈ 2 డైమెన్షనల్ ఫిగర్ కి మనం ఇందులో నుంచి ఏదైనా ఒక డైమెన్షన్ తీసేసాం అనుకోండి, ఏమవుతుంది? 1 డైమెన్షనల్ అయిపోతుంది. 1 డైమెన్షనల్ అయిపోతుంది. లెంత్. సతీష్ ఆచార్య కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి, కొంచెం. ఓకే ఓకే ఆచార్య, ఒకసారి చూడండి. మాట్లాడే వాళ్ళ నుంచి వస్తున్నదమ్మా. కీర్తి దగ్గర బ్యాక్గ్రౌండ్ బాగాలేదు ఆచార్య, అది ప్రాబ్లం అవుతుంది అక్కడ. అదే మాట్లాడే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు అది సమాధానం చెప్తున్నారు కదా, అప్పుడే వస్తున్నది. ఓకే ఆచార్య. సో if we are removing one more dimension from 2D shape, it will become one dimensional figure. 1 dimensional అయిపోతుంది. సో ఈ 1 dimensional నుంచి కూడా మనం ఈ పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తేనే కదా లైన్ వచ్చింది. సో అందులో నుంచి ఈ పాయింట్స్ అన్ని రిమూవ్ చేసుకుంటూ ఉంటే మనకి ఓన్లీ ఒకటే పాయింట్ ఉంటుంది, అవునా? ఓన్లీ 1 పాయింట్ ఉంటుంది. ఓకే, నో డైమెన్షన్స్. సో మీరు ఈ రోజు చేయాల్సింది ఏంటంటే, సో ఒక్కసారి మీరు రీకాల్ చేసుకోండి, పాయింట్ ఏంటి, లైన్ ఏంటి, లైన్ సెగ్మెంట్ ఏంటి, 3D షేప్స్ ఏంటి, 2D షేప్స్ ఏంటి, వాటి ప్రాపర్టీస్ ఏంటి. అంటే నార్మల్లీ వీ హ్యావ్ సమ్ ప్రాపర్టీస్ ఫర్ 3D షేప్స్. మీన్స్ సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ క్యూబాయిడ్, okay, sorry, here we have one cube shape, no? So suppose if you are taking a cube shape, it has 6 faces, 12 edges, 8 corners. Okay, so instead of that, if you take one cone shape and write it, how many faces are there? It is having only one edge. How many faces are there? How many 2 edges are faces. there? 2 faces, ma'am. One circular face and one triangular face. How many edges are there? 1 edge. How many corners are there? Okay, just you recall 3 corners. these properties. 3 corners, ma'am. Recall these all. Okay, means any one of you can say what we are going to discuss. ఇంతవరకు నేను Geometrics. పర్టికులర్ చాప్టర్ చెప్తానని చెప్పలేదు. ఏంటి? Geometry. 3D shapes. జిల్లా కమిటీ మీటింగ్ The elements of geometry. అందులో ప్రధాన The elements of geometry. Elements of geometry. జామితీయం మరియు మూలాలు. జామితీయ మూలాలు అని చెప్తున్నారు. ఓకే, జామెట్రీ గురించి మనం కొంచెం నేర్చుకోవాలని. సో వినయ్ మ్యూట్. ఓకే, సో means by using some drawings and the pictures we are constructing some other shapes. So that is comes under geometrical part in mathematics. మనం ఏవైతే ఇలా కన్స్ట్రక్షన్ చేస్తూ షేప్స్ తో డీల్ చేస్తుంటామో అవంతా జామెట్రీ కిందికి వచ్చేస్తాయి. ఓకే,
So Yes, ma'am. next we are going to discuss what is the geometrical basics, means the basics of this geometry, and also what are the elements of geometry. Okay, so just I have recalled today what are the basics. ఓకే, ఏమేమి ఉంటాయి, 1 డైమెన్షనల్ అంటే ఏంటి, 2 డైమెన్షనల్ అంటే ఏంటి, 3 డైమెన్షనల్ అంటే ఏంటి. సో జస్ట్ మీకు ఒకసారి గుర్తు చేశాను ఈరోజు ఏంటి ఇదని. Yes, Okay. ma'am. సో You gave an introduction. just an introduction but not completed totally, because next we are going to discuss the elements of geometry. జ్యామితీయ మూలకాలు మనం డిస్కస్ చేయబోతున్నాము నెక్స్ట్, జ్యామితీయ మూలకాలు. సో అయితే అందులో మనకి బేసికల్ గా ఇవి కొంచెం ఐడియా ఉండాలి, ఉంటేనే ఏం అర్థమవుతుందో ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే ఈ క్లాస్ అనేవి అంటే ద ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ చాప్టర్ అనేది మనకి ప్రాబ్లమ్స్ ఉండవండి, ఇందులో ప్రాబ్లమ్స్ ఉండవు. ఎలా అంటే సేమ్ మీరు సైన్స్ సోషల్ ఎలాగైతే రీడ్ చేస్తారో కంప్లీట్ గా థియరిటికల్ గా ఉంటుంది చాప్టర్. ఓకే, సో మీరు ఏం చేయాలి, కంపల్సరీ టెక్స్ట్ బుక్ చదవాలి. There's geometry box ఉండాలి. జామెట్రీ బాక్స్ ఉండాలని నేను చెప్పలేదు, కంపల్సరీ ఈ చాప్టర్ లో మనకి కంప్లీట్ గా మనం నేర్చుకోబోయేది థియరిటికల్ గా ఉంటుంది, అంటే చదివితే కొంచెం అర్థం అవుతుంది. ఓకే, సో కంపల్సరీ అందరు కూడా చదవాలి దాన్ని. ఓకే, సో ఇప్పుడు ఈ లైన్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా. సో స్టార్టింగ్ మనం డిస్కస్ చేసాము ఏంటి, ఒక పర్టికులర్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ పేపర్ పైన డ్రాయింగ్ చేసుకోవాలని. సో అలా డ్రాయింగ్ చేసుకునే సమయంలో మనకి ఈ జామెట్రికల్ బేసిక్స్ అన్ని ఉండాలి. జామెట్రీలో డిస్కస్ చేసామో ఆ బేసిక్స్ అన్ని కూడా యూజ్ చేస్తామండి. లైన్స్ డ్రా చేస్తాం, దానికి ఆ లైన్స్ కి ఏ యాంగిల్లో తీసుకుంటే బాగుంటుందని ఆ యాంగిల్స్ మనం యూజ్ చేస్తాము. సపోజ్ ఇప్పుడు మనకి వండర్స్ ఆఫ్ ది వరల్డ్ మనకి 7 ఉన్నాయి కదా, తెలుసు కదా మీకు. Yes, ma'am. సో 7 ఉంటాయి. సో అందులో పర్టికులర్ గా మీరు ఈఫిల్ టవర్ తీసుకోండి, వాల్ ఆఫ్ చైనా తీసుకోండి, ఓకే, ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, తాజ్ మహల్, చార్మినార్. సో ఒక్కసారి వీటిని అబ్జర్వ్ చేయండి. ఆ పిక్చర్స్ ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ ఉంటే గనక కంపల్సరీ వాటిని అబ్జర్వ్ చేయండి. దానికి ఎడ్జెస్ ఉంటాయి, ఫేసెస్ ఉంటాయి. ఓకే, ఎడ్జెస్ ఉంటాయి, ఫేసెస్ ఉంటాయి. సో అవన్నీ ఈ జామెట్రీ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేసినవే. Yes, ma'am. ఓకే, సో వాటిని పర్టికులర్ గా మనకి పేపర్ ప్రూఫ్ పైన చేసి తర్వాత కన్స్ట్రక్ట్ చేసినవే. లేదంటే అంత పెద్ద కట్టడాలు చేయాలంటే మనకి చాలా సమయం పడుతుంది, మళ్ళీ అది కూడా చాలా ఏమంటారు ఖర్చుతో కూడుకున్న పని కదా. సో మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలి, మీరు డ్రా చేయాలి, ఒక ఇల్లు ప్లాన్ చేయాలి అంటే కంపల్సరీ ఈ బేసిక్స్ ఈ ఎలిమెంట్స్ అవసరం. అది ఆ అనలిటికల్ స్కిల్ మీరు ఇందులో నేర్చుకోవాలండి కంపల్సరీ. ఓకేనా, సో మీరు ఒకసారి ఈ రోజు ఏం చేయాలి, ఆ వండర్స్ ఆఫ్ ది వరల్డ్ ఉన్న ఆ 7 పిక్చర్స్ ని ఒకసారి ఆ కన్స్ట్రక్షన్ ని మీరు అబ్జర్వ్ చేయండి, అంతే, ఏం లేదు, పెద్దగా వర్క్ ఏమట్లే. ఈరోజు హోంవర్క్ అదే నోటీస్. ఈరోజు హోంవర్క్ అదే. జస్ట్ మీరు ఏం చేయాలంటే ఇంతవరకు నేర్చుకున్న జామెట్రీని ఆ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్, క్వాడ్రిలాటరల్స్, ఆర్క్స్, సర్కిల్స్ అవన్నిటిని మీరు రీకాల్ చేయాలి. ఓకే, సో మళ్ళీ ఒకసారి తిరిగేసి చూడండి ఎలా కన్స్ట్రక్షన్ చేసాము, వాటి షేప్స్ ఏంటి ఎలాంటి అని. అలా అయితేనే మీరు నెక్స్ట్ ఉన్న ఈ చాప్టర్ అర్థమవుతుంది. సో పర్టికులర్ గా చాప్టర్ కోసం అని కాదు, మీకు అనలిటికల్ స్కిల్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయి. ఓకే, సో అయితే ఈ యొక్క మన జామెట్రీ ఉంది కదా, సో జామెట్రీని మన యాన్షియంట్ పీపుల్ అంటే పూర్వంలో ఉన్నటువంటి ఆచార్యులు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ యూజ్ చేయాలనుకుంటా. పూర్వకాలంలో ఎస్పెషల్లీ మన ఇండియాలో బ్రిటిషర్స్ కాదండి, మన ఇండియాలో అక్కడ సింధు నాగరికత అంటాం, తెలుసు కదా. సో ఆ సింధు నాగరికతలో
హరప్ప, మొహంజోదారో ఆ yes, పర్టికులర్ ma'am. ప్లేసెస్ లో అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ మనకి ఎప్పుడు కూడా హిస్టరీ అని చెప్పేసి న్యూస్ లో కూడా ఇస్తుంటారు. హిస్టరీ సోషల్ వస్తుంది. సో అక్కడ ఒకసారి ఆ పిక్చర్స్ అబ్జర్వ్ చేయండి. సో అక్కడ ఆల్రెడీ మన యాన్షియంట్ పీపుల్ ఆల్రెడీ యూజ్ చేస్తారు ఈ జామెట్రీని. సో ఆ కానీ టైం వాళ్ళకి అది తెలియదు కదా మ్యామ్. సో వాళ్ళకి అది తెలుసు. ఎందుకు ఎలా తెలుసు అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. వాళ్ళకి కంపల్సరీ ఇప్పుడు మామూలుగా అయితే టెంపుల్స్ లో యజ్ఞం కాలుస్తారు అని అంటారు కదా. సో అది కూడా కన్స్ట్రక్షన్ పూర్వకాలంలో ఎక్కువగా మునులు ఋషులు చేసేవాళ్ళు కదా. సో ఆ పర్టికులర్ కన్స్ట్రక్షన్ కూడా చాలా ఎగ్జాక్ట్ గా ఉండేది. ఓకే, సో అలా ఎగ్జాక్ట్ కన్స్ట్రక్షన్ చేయాలి అనంటే మనకి ఈ ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ తెలిసి ఉండాలి. ఓకే మ్యామ్, లైక్ ఈజిప్ట్ పిరమిడ్స్. ఈజిప్ట్ పిరమిడ్స్ కూడా చెప్పాం కదా, 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో అంత పర్టికులర్ గా ఎగ్జాక్ట్ గా ఎలా ఉన్నాయి ఆ షేప్స్, ఈ ఎలిమెంట్స్ అన్ని తెలిస్తేనే మనకి అంత ఎగ్జాక్ట్ గా వచ్చినాయి. ఓకే, సో ఈ ఎలిమెంట్స్ అనేవి తెలుసుకోవాలంటే మనకి కంపల్సరీ ఇక్కడ 9th క్లాస్ లో అయితే ఈ బుక్ చదవండి. జస్ట్ ఇంట్రడక్షన్ మీరు తెలుసుకోండి ఏంటి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేస్తామంటే, సో ఈ ఎలిమెంట్స్ ఏంటి, అసలు ఈ హిస్టరీ ఏంటి, జామెట్రీ హిస్టరీ ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఓకేనా? సో మనం ఇంతవరకు ఈ డైమెన్షన్స్ అన్ని అంటున్నాం కదా, ఇవన్నిటిని మెజర్ చేయొచ్చు. 1 డైమెన్షనల్ లో లెంత్, బ్రెడ్త్, హైట్ ఇవన్నిటిని మెజర్ చేయొచ్చు అంటున్నాం కదా. ఇవన్నిటిని జామెట్రీ అని అంటున్నాం కదా. సో బట్ యాక్చువల్లీ వాట్ ఇట్ మీన్స్ జామెట్రీ ఇట్స్ ఇంగ్లీష్ వర్డ్, రైట్? సో ఈ జామెట్రీ అంటే ఏంటిది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే డయాగ్రామ్స్. జామెట్రీ ఇట్స్ అ వర్డ్, ఇట్స్ అ ఇంగ్లీష్ వర్డ్, మీన్స్ ఇట్ ఈస్ taken through the Greek language. Okay, so ఈ ఇంగ్లీష్ వర్డ్ జామెట్రీ అనే దాన్ని గ్రీక్ భాష నుంచి తీసుకున్నారండి. సో ఇట్ మీన్స్ జియో. జియో మీన్స్ నాట్ JIO జియో. నౌ we are using that network, not that network, GEO. okay, the geo means earth అంటే భూమి. Okay, Geologist, metrician. Okay, so that metry it means measurement అంటే కొలతలు. సో అంటే భూమి పైన ఏదైనా ఒక నిర్మాణం చేపట్టడానికి కావాల్సినటువంటి కొలతలు నేర్పించే ఏదైతే పర్టికులర్ థింగ్ ఉందో అది జామెట్రీ. ఓకే, సో జియో మీన్స్ earth and metric means measurements, earth measurements. It is a branch of mathematics. Okay, so we are learning the especially the constructions in geometrical part. Okay, it is completely different than arithmetic and algebra. Okay, okay ma. సో మీరు ఏం చేస్తారంటే ఇంతవరకు నేర్చుకున్న ఆ జామెట్రీని, కన్స్ట్రక్షన్ ని జస్ట్ మీరు రీకాల్ చేయండి ఈ రోజు. ఓకే, సో మీరు కొన్ని కన్స్ట్రక్షన్ ని మీరు బయటికి వెళ్ళినా సేఫ్ గానే ఉండాలి. సో మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏవైనా కొత్తగా కన్స్ట్రక్షన్స్ ని అబ్జర్వ్ చేసినా చూడండి ఎలా ఉన్నాయి అని చెప్పేసి పర్టికులర్ గా. ఇట్ మీన్స్ వాటి డైమెన్షన్ ఎలా ఉంది, హైట్ ఏంటి, లెంత్ ఏంటి, బ్రెడ్త్ ఏంటి, జస్ట్ మీరు ఎస్టిమేట్ చేయగలగాలి, అనలైజ్ చేయగలగాలి. ఓకే, సో ఈవెన్ మీ హౌస్ అయినా పర్లేదు. అండ్ అలాగే మీరు కంపల్సరీ ఈ డిఫరెంట్ కన్స్ట్రక్షన్ ని మీరు అబ్జర్వ్ చేయండి. మన వరల్డ్ లో ఓన్లీ ఆ 7 వండర్సే కాదు, మిగతా వండర్స్ కూడా అంటే కన్స్ట్రక్షన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఆ కన్స్ట్రక్షన్స్ ని కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. కంప్లీట్ గా అది జామెట్రీకి సంబంధించినవే ఉంటాయి. సో ఈ జామెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. సో టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ. ఓకే, today I have just given the introduction of geometry only. Okay, to just recall this what is geometry. Okay, మీరు ఏదైతే రేపు నేర్చుకోబోతారో దానికి ఒకసారి మీ ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకునే గుర్తు చేశాను అంతే. ఓకే, సో కంపల్సరీ ఇందులో ప్రాబ్లమ్స్ ఉండవండి. మీరు ఏం చేయాలంటే టెక్స్ట్ బుక్ చదవాలి కంపల్సరీగా.
అండ్ చెప్పింది ఖచ్చితంగా వినాలి. మీరు ఒక పాయింట్ మిస్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఏమైంది అనే డౌట్ వస్తుంది. ఓకే ఓకే మా. సో దిస్ ఈస్ టుడేస్ క్లాస్ జస్ట్ ఫర్ ఇంట్రొడక్షన్ ఆఫ్ జామెట్రీ. ఓకే హోంవర్క్ ఏంటి మ్యామ్? Homework Observing the చదవడం 7 నాన్న. wonders. ఒకసారి టెక్స్ట్ బుక్ లో ఉన్నవి ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ జస్ట్ చదవండి అంతే. మీరు ఓవరాల్ గా చదవండి. Ma'am, today's riddle. First of all, I have started with riddle only. Okay, Pujit want to ask one logical questions. Please ask Pujit. మాతాజీ Acharya. అవి మనం గ్రూప్ లో పెట్టాం కదా, అవన్నీ చేశారా? Homework, Acharya? ఎస్ మ్యామ్. మళ్ళీ మీ ఆచార్యులకు పంపించారా అందరూ? Yes, sir, we did it. సరే, ఇప్పుడు ఆచార్యులు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ అడగడానికి కూడా లేదు. ఓకే Okay, Pujit, if you are asking that question, then we can close the class. Ma'am, shall I ask? Okay, Pujita, I am ready now. 4 into 5 is equal to 60. Okay, excuse me, please wait a minute. Let me write. 4 into 5 Is equal to 60. 60. Okay. 6 into 5 6 into 5 is equal to is equal to 70. 70. Okay. 11 into 10 is equal to 150. 150. Then what is 12 into 20? 12 into 20. Oh, what a different question. Okay, I will write on the screen. So if anyone can solve, you can give the answer. This question is asked by M. Pujita Kamareddy, right? Yes, ma'am. Okay, very good. Ma'am, answer 180. No, Now ma'am. to explain the logic also. Okay. Answer is 180, ma'am. Let me write the 280, question ma'am. on the screen. Answer is 280, ma'am. 280. Answer is 280. No, ma'am. ఓకే అమ్మా, మీకు వచ్చిన ఆన్సర్ చాట్ బాక్స్ లో పెట్టండి అమ్మా. చాట్ బాక్స్ లో పెట్టండి. అండ్ మీరు Try లాజికల్ గా చేయండి. లాజిక్ కూడా చెప్పాలి. చేయాలి. మీరు కంపల్సరీ లాజిక్ కూడా చెప్పాలి. వచ్చిన ఆన్సర్ కి 40 కలపడం. 4 into 5 is equal to 20 plus 40 is equal to 60. అట్లా ప్రతి ఒక్క దానికి 40 కలపాలి మనం. పేరు చెప్పండి అమ్మా ఎవరు? శ్రీవత్స. Yes, ma'am. 40 kalpana. Logic is correct. వెరీ గుడ్. శ్రీవాత్సవ. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్? 280, ma'am. No, ma'am. ఓకే, ప్రతి ఆన్సర్ కి 40 కలపాలి అని అంటున్నాడు శ్రీవాత్సవ. Correct, ఒకసారి ma'am. చెక్ 280. 280 ఆన్సర్ 280 చెప్పిన వాళ్ళందరూ కూడా Correct. కరెక్టే. ఓకే, సో వెరీ Yes, గుడ్ ma'am. పూజిత, a very good question. Thank you. Okay, Pujit. ONE1 is equal to 314. 314. This is something different question. Okay, TWO is equal to 325. just a minute. ONE1. Okay, ONE1 is equal to 314. 314. Okay, 314. TWO is equal to 325. Oh, just a minute, Pujit. TWO is equal to 325. 325. 3 is Next. equal to, it should be in alphabet. 3 is equal to 538. 538. Okay.
4 is equal to Okay, 4 is equal to, 448. okay. All of Then you please 6 is write equal this question, something different. Then 5 is equal to what? Right? then 6th, ma'am. Okay, okay. Then 6 is equal to question mark. Please say the answer. Please try this question. 339, ma'am. 339. 339, ma'am. 339, ma'am. Please write your answer in chat box. Pujit, they are saying 339. Is it correct? Ma'am. No or yes? Yes or no? No, ma'am. No. Sorry, ma. Those are saying 339. That answer is wrong. Sai Veer also saying 339. Harita 339. Sorry, that answer is wrong. It is very hard riddle, I think, ma'am. No, it's not be hard. Huh? Just think about it. సార్ మీటింగ్ ఎప్పుడు పెడదాం సార్? రేపే Okay. పెడతామండి సార్. Pujit, Hmm. a very good 11 కే పెడదాం. question from you. 339. Hmm. He is saying that that answer is wrong. 339 is wrong. ప్రధాన అధ్యాయులు కూడా పిలుద్దామా సార్? 69, ma'am. 369. Is it correct, Pujit? Hmm. 369. Yes. 369. అధ్యక్ష కార్యదర్శులు మళ్ళా పిలుస్తాం, అంటే పాఠశాల వారిగా ప్రబంధకాన్ని సమావేశం పెట్టమంటున్నారు. Satish Acharya, please mute Guptacharya. మనం కలిసి మాట్లాడుకొని. ఆచార్య హోస్ట్ నేను లేను ప్రెసెంట్. Oh, okay, okay. Some network problem. Okay, Acharya. ఒక్క So, నిమిషం. 369, ma'am. Pujit. Correct, ma'am. Pujit is, yes, 369. Yes, ma'am, Can you say the 369. logic? Kirti, can you say the logic? Ma'am, 3 letters ఉన్నాయి కాబట్టి 3, 6 నెంబర్ కాబట్టి 6, ఆ రెండిటిని మల్టిప్లై చేస్తే కాదు ప్లస్ చేస్తే 9, ఆ రెండిటిని అడిషన్ చేస్తే Plus 9, చేస్తే 9, 6 ని ప్లస్ చేస్తే 9, మ్యామ్. Yeah, very good. Very good, very good. 3 letters and next representing of that number. And if you are adding that number, that will be the third digit, means the last digit. So answer is 369. Very good logic question by Pujit. Okay, so you can appreciate Pujit by clapping also. That option also there in this Zoom. Okay, in more you can appreciate Pujit also. Okay, so this is definitely today you have to read what are the topics I told you, and just read the elements of geometry and history also. In that particularly history of geometry also there, please read the chapter. Okay, so tomorrow we will discuss what is the topics are included in elements of geometry, and recall what are the geometry and the construction of these triangles, quadrilaterals and everything. Okay, so Acharya, shall we close the class? ఓకే ఆచార్య, శాంతి పాఠం చెప్పమనండి. So any one of you please say the Shanti part. सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा पश्यन्तु कभात् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः. పూజిత శాంతి పాఠం చెప్పింది. Pujit. గుడ్ గుడ్. ఆచార్య, గుప్తాచార్య.
ఒక నిమిషం ఎండ్ చేయాలా? ఎండ్ చేయండి. రైట్. థ్యాంక్ యూ.